నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చినట్టు తెలిసిన రోజు నుండి ప్రసవించే రోజు వరకు గర్భిణీలు తమ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మొదటి 3 నెలలు, రెండవ 3 నెలలు, మూడవ 3 నెలలు ఇలా గర్భధారణ నెలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఉంటాయి. బిడ్డ తల్లి కడుపులో సురక్షితంగా ఉండడంలో, ఆరోగ్యంగా జన్మించడంలో ఇవి తోడ్పడతాయి. వాటి గురించి నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం. గర్భం ధరించిన స్త్రీలు తగినంత పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరం. రెండవ త్రైమాసికంలో అంటే 4, 5, 6 ఈ 3 నెలల కాలంలో నెలకొకసారి వైద్య పరీక్షలకు వెళ్తుండాలి. దీనివలన గర్భిణీ సాధారణ ఆరోగ్యంతో పాటు పొట్టలోని పాపాయి ఆరోగ్యం పెరుగుదల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. రెండవ త్రైమాసికంలో అంటే 13, 28 వారాల మధ్య కాలంలో గర్భిణీలకు వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలను ఇప్పుడు చూద్దాం. గర్భిణీలు ఎలా కనపడుతున్నారు? వారిలో రక్తపోటు ఎలా ఉంది? పోషకాహారం తీసుకుంటున్నారా? బిడ్డ సరిగ్గా బరువు పెరుగుతోందా? లాంటి విషయాలను వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకునే తీరుని గమనిస్తారు. గర్భిణీ కాళ్ళు, పాదాల్లో వాపు ఉందా అని పరీక్షిస్తారు. బరువు సవ్యంగా పెరుగుతున్నారా లేదా అనేది పరీక్షించి బరువు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరుగుతుంటే ఆహారం తగ్గించమని, తక్కువ బరువు ఉంటే ఆహారం సవ్యంగా తీసుకోమని చెబుతారు. గర్భధారణ కారణంగా హార్మోనుల్లో, రక్తం పరిమాణంలో మార్పులు రావడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు మరీ తక్కువ ఉంటే పడుకొని, కూర్చుని లేచినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉంటే దాని కారణంగా వచ్చే సమస్యలను నివారించే ప్రయత్నం చేస్తారు. గర్భిణీ అనేది గర్భం అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే పరీక్షలు అనేవి చాలా అవసరం అన్నమాట. ఇంట్లోనే ఉంటే చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎప్పుడో డాక్టర్ని కలుస్తూ ఉంటారు. అలా కాకుండా కొన్ని పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో ఏ రకమైన పరీక్షలు చేయాలంటే ఇమీడియట్గా ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ బేబీ అనేది ఎక్కడుందో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అందరికీ గర్భసంచిలోనే ఈ గర్భిణీ అనేది గర్భం రావాలి అని రూల్ లేదు. మనకి గర్భసంచితో పాటు పక్కనున్న ట్యూబ్స్లో కూడా, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం కంపల్సరీగా ఇమీడియట్గా స్కానింగ్ పరీక్ష అనేది ఆబ్స్ట్రిక్ స్కాన్ అంటాం అనమాట, యాంటీనేటల్ స్కాన్. ఈ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. అదేవిధంగా ఈ ఒకటి ఉందా లేకపోతే 2 ట్విన్స్ లాంటివి అందరికీ తెలుసు కదా, 1, 2 ప్రెగ్నెన్సీలు ఉన్నాయా లేకపోతే సింగిల్ ప్రెగ్నెన్సీ అనేది స్కానింగ్ పరీక్ష ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవే కాకుండా మనకు స్కానింగ్లో ఏం తెలుస్తాయంటే ఏమైనా ఈ బేబీ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే అండి, 4 వీక్స్ అప్పుడు యోగ్ శాక్ అనేది, ఫీటల్ పోల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి 6 వీక్స్ తర్వాతే హార్ట్ బీట్ వస్తూ ఉంటుంది. సో మనకి హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా, వయబిలిటీ అంటాం, వయబిలిటీ స్కాన్ అనమాట. ఈ హార్ట్ బీట్ వచ్చిందా లేదా కూడా మనం ఈ స్కానింగ్ పరీక్షలో నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కానింగ్తో పాటు ఒక్కటే కాదని ఇంకా బ్లడ్ టెస్టులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మదరు బేబీని టాలరేట్ చేయడానికి 9 నెలలు ప్రెగ్నెన్సీ కూడా టాలరేట్ చేయడానికి హీమోగ్లోబిన్ సరిపోతుందా, ఫిట్నెస్ ఎలా ఉంది అన్నది మదర్ యొక్క, తల్లి యొక్క ఫిట్నెస్ చూస్తూ ఉంటాము. హీమోగ్లోబినే కాదండి, థైరాయిడ్ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. థైరాయిడ్ టెస్టులు చేస్తూ ఉంటాం. అంటే T3, T4, TSH అనేది థైరాయిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ అనమాట. ఈ TSH హార్మోన్ అనేది మనకి బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట. మనం ఈ మొదటి 3 నెలల్లో ఇది చూసుకోలేదనుకోండి, థైరాయిడ్ హార్మోన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్టయితే ఈ యొక్క బేబీకి మనకి ఫ్యూచర్లో బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఏమైనా మెంటల్ రిటార్డేషన్స్ అలాంటివి వచ్చే ప్రాబ్లం ఉంది. కాబట్టి కంపల్సరీగా థైరాయిడ్ హార్మోన్ కూడా చెక్ చేసుకోవాలని. గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ 3 నెలల కాలంలో ఏ పరీక్షలు ఎప్పుడు అవసరమో అనేది నిర్ణయించి చేస్తారు. అయితే పుట్టబోయే బిడ్డ పెరుగుదలను, ఆరోగ్యాన్ని తెలిపే ఈ కీలకమైన పరీక్షల గురించి అవగాహన గర్భిణీలకు ఉండడం మంచిది. గర్భధారణలో 3 నెలల నుండి 6 నెలల లోపు చేసే పరీక్షల్లో ఆల్ఫా ఫిటో ప్రోటీన్ స్క్రీనింగ్ ఒకటి. గర్భస్థ శిశువు లివర్ నుండి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ను పరీక్షించే టెస్ట్ ఇది. ఈ ప్రోటీన్ శిశువు చుట్టూ ఉండే ఉమ్మ నీటిలోనే కాకుండా మాయ ద్వారా తల్లి రక్తంలోకి కూడా చేరుతుంది. అందుకే
తల్లి రక్త పరీక్ష ద్వారా ఆల్ఫాఫిటో ప్రోటీన్ స్థాయిని కనుక్కుంటారు. గర్భిణీలకండి సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటంటే మనకి 12 వారాల నుంచి 28 వారాల మధ్యలో ఉన్న టైం గ్యాప్ని మనం సెకండ్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. 12 వారాల ముందుది ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఒక్కసారి 12 వారాలు అవ్వగానే మనం ఏంటంటే బేబీకి ఏదైనా ఫస్ట్ ఒక జెనెటిక్ సిండ్రోమ్స్ డిటెక్ట్ చేయడానికి ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. ఆ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది ఎప్పుడు చేస్తామంటే 16 వారాల నుంచి 18 వారాల మధ్యలో ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే బేబీకి ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్స్ కానీ, ఎడ్వర్డ్స్ కానీ, తర్వాత ఏదైనా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే మనం డిటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. సో ఇది మెయిన్ పరీక్ష అండి సెకండ్ ట్రైమిస్టర్లో. ఇది అయిన వెంటనే ఒక్కసారి మనకి 20 వీక్స్ రాగానే మనకి తీఫా స్కాన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే తీఫా TIFFE అంటే టార్గెట్ ఇమేజింగ్ ఆఫ్ ఫీటల్ అనామలీ స్కాన్ అనమాట. ఇందులో నార్మల్ స్కాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బేబీ యొక్క బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అంటే అవయవాలన్నీ ఎలా ఉన్నాయి, సరిగ్గా ఫామ్ అయినాయా, లేకపోతే హార్ట్లో ఏమైనా హోల్స్ ఉన్నాయా. మనకు అందరూ చెప్తూ ఉంటారు ఏమైనా గుండెలో ఒక హోల్ ఉందని, లేకపోతే గుండెలో ఒకటే ఉంది 4 ఛాంబర్స్ లేవు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత బ్రెయిన్లో ఏమైనా మెనింజెస్ అలాంటివి బయటకి రావడము, స్కల్ లేకపోవడం, యానెన్కెఫలీ అంటూ ఉంటాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తూ ఉంటారు. తర్వాత కిడ్నీస్లో కూడా కొంతమంది కిడ్నీ వాచ్ ఉందండి, పెల్విస్ డయామీటర్ 4 mm ఉంది, 6 mm ఉంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఇవి రొటీన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవే కాకుండా కొంతమందికి వేళ్ళు మనం తెలుసు ఫింగర్స్ లేకపోవడము, తర్వాత క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అని అందరూ వినే ఉంటారు. ఈ యొక్క ప్యాలెట్ నోస్ దగ్గర మొర్రిలాగా ఉండడము, ఇవన్నీ కూడా మనం ఈ తీఫా స్కాన్లో డిటెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే దానికి ముందు అంతగా మనకి తెలియదు. ఒక 20 వీక్స్ అయితే తప్ప బేబీ యొక్క గ్రోత్, డెవలప్మెంట్ ఎలా ఉందో మనకి తీఫా స్కాన్లో కనిపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ 2 టెస్టులు అనేవి కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీస్, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ చూస్తాం. సో ఇవి 2 ప్రధానమైన టెస్టులు అండి. ముఖ్యంగా 35 ఏళ్ళు దాటిన వయసులో గర్భం ధరించిన మహిళలకు ఈ పరీక్ష వలన మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ పరీక్షకు వెళ్ళేవారు దీని గురించి పూర్తి వివరాలను, దీన్ని మంచి చెడులను వైద్యుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది. అమ్నియోసెంటసిస్ పరీక్ష తర్వాత 15 వారాలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం సగటున 0.2% నుండి 0.5% వరకు ఉంటుంది. అయితే ఈ పరీక్ష మెదడు, వెన్నుపాము, వెన్నెముకల పెరుగుదలకు ముందే ఏర్పడే న్యూరల్ ట్యూబ్లో లోపాలను 99% వరకు కనిపెడుతుంది. అలాగే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలను 100% కనుగొంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్గా మనం 12 వీక్స్లో NT స్కాన్ డబల్ మార్కర్ టెస్ట్ అని చేస్తాము. ఇందులో ఏంటంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎంత ఉంది అంటే వెనకాల స్పైనల్ కాలం దగ్గర నీ థిక్నెస్ ఎంత ఉంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనేవి సరిగ్గా ఫామ్ అవుతున్నాయా లేదా అన్నది అక్కడ తెలుస్తుంది అనమాట. ఆ 12 వీక్స్లోనే డబల్ మార్కర్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. అందులో మనము బీటా HCG, ప్యాప్ అనేది బ్లడ్లో లెవెల్స్ చూస్తామన్నమాట. దాన్ని బట్టి ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లో రిస్కా, హై రిస్కా అనేది ఈ రిపోర్ట్లో వస్తుంది. సో ఈ 2 కూడా మనం 12 వీక్స్లో చేస్తాం. తర్వాత ఒకవేళ 12 వీక్స్లో డబల్ మార్కర్ మిస్ అయిందనుకోండి, 16 వీక్స్లో ట్రిపుల్ మార్కర్ అని ఉంటుంది. సో కంపల్సరీగా 16 వీక్స్లోనే 16 to 18లోనే చేయాలండి. అది ముందు కానీ తర్వాత కానీ చేస్తే రిజల్ట్ రాదు. అది కూడా బ్లడ్ టెస్టే అనమాట. దాని ద్వారా కూడా మనం బీటా HCG, ఈస్ట్రోయాల్ అండ్ ఆల్ఫాఫిటో ప్రోటీన్స్ ఇవి లెవెల్స్ చూసి దాన్ని బట్టి ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్స్ వస్తాయా, లో రిస్క్లో ఉన్నారా పేషెంట్, హై రిస్క్లో ఉన్నాయా అని చెప్పడం జరుగుతుంది. ఒక్కవేళ ఈ రిపోర్ట్లో కనుక హై రిస్క్ వచ్చి వీళ్ళకి జెనెటిక్ సిండ్రోమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మాత్రం మనం వెంటనే అమ్నియోసెన్సిస్ అని టెస్ట్ చేస్తాం. అంటే ఏంటంటే బేబీ యొక్క అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తీసి జెనెటిక్ టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అందులో కూడా ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, తీఫా స్కానింగ్లో కూడా ఏమైనా హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి ఏమైనా టెర్మినేషన్ అడ్వైస్ చేయాలా, లేకపోతే ఇది ఏమైనా క్యూరబుల్లా, డెలివరీ తర్వాత మనం క్యూర్ ఉంటుందా, ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ ఉంటుందా అనేది ఆ డిఫెక్ట్ని బట్టి నిర్ణయించడం జరుగుతుందన్నమాట. సో ఈ టెస్ట్లు అనేవి, జెనెటిక్ టెస్ట్లు అనేవి ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అండ్ అమ్నియోసెన్సిస్ వాటి ద్వారా మనం నిర్ధారణ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవి ఎవరికి చేస్తామంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎవరికైతే మేనరికం ఉందో, ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉందో, ఎవరైతే ఒబీస్గా ఉన్నారో, లేకపోతే ఏమైనా అనవసరంగా రేడియేషన్ ఎక్స్పోజర్, కొంతమంది ప్రెగ్నెన్సీ అని తెలియక సిటీ స్కాను, ఎక్స్రేలు చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్స్ వస్తాయేమో కాబట్టి ఈ టెస్టులు కంపల్సరీగా చేయాలన్నమాట.
గర్భధారణలో 4 నుండి 6 నెలల వరకు గర్భవతులకు నిర్వహించే పరీక్షలు అత్యంత కీలకమైనవి. గర్భస్థ శిశువులో ఏర్పడే పలు లోపాలను కనుగొనేందుకు ఇవి తోడ్పడతాయి. గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ 3 నెలల కాలంలో ఏ పరీక్షలు ఎప్పుడు అవసరమో అనేది నిర్ణయించి చేస్తారు. అయితే పుట్టబోయే బిడ్డ పెరుగుదలను, ఆరోగ్యాన్ని తెలిపే ఈ కీలకమైన పరీక్షల గురించి అవగాహన గర్భిణీలకు ఉండడం మంచిది. అప్పుడే వారు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు చేయించుకోగలుగుతారు. అలా క్రమం తప్పకుండా వైద్యుల్ని సంప్రదించగలుగుతారు. తల్లి కావాలనుకునే వాళ్ళకి గర్భధారణ వార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదే సమయంలో కుటుంబ నియంత్రణ పాటించాలనుకునే వారికి, పిల్లల్ని కనడం వాయిదా వేయాలనుకునే వారికి అది చాలా నిరాశ కలిగించే విషయం. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు కలగవచ్చు. అయితే ప్రతి గర్భధారణ కోరుకున్నదై ఉండాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం. సురక్షితమైన శృంగారం కోసం గర్భనిరోధక సాధనాల పట్ల అవగాహన ఉండడం చాలా ముఖ్యం. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, గుణవతి ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. నాకు ఇంతకుముందు 8 సంవత్సరాల క్రితం ఒక పాప పుట్టింది. అయితే నాకు ఇంకో సంతానం కావాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు. నా వయసు ఎక్కువ అవడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదా, లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉండొచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గుణవతి గారు, మీరు 38 ఇయర్స్ అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంది, మీకు 30 ఇయర్స్ అప్పుడు ఒక బేబీ కూడా పుట్టింది. సో ఇప్పుడు మళ్ళీ మీకు సెకండ్ ఇష్యూకు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే ఒకసారి డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేయండి. ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ, నార్మల్ గైనకాలజిస్ట్ని కానీ. మీకు హార్మోన్ టెస్ట్ చేస్తారు. అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్కు ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా కష్టం కావచ్చు. ఎందుకంటే ఎగ్స్ అనేటివి తగ్గుండొచ్చు, హార్మోన్స్ కూడా తగ్గుండొచ్చు. సో మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏమన్నా ట్యూబల్ బ్లాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిందో సిజేరియన్ అయిందో మీరు చెప్పలేదు, బట్ ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా అయినాయా నార్మల్గా ట్రై చేయండి ఫస్ట్ ఒక 6 మంత్స్. లేదంటే మీరు ఐవీఎఫ్ దానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే మీ ఎగ్ యూజ్ చేసి ఐవీఎఫ్ లాంటివి కూడా వెళ్ళొచ్చు. బట్ ఒకసారి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అలాంటివి ట్రై చేయండి. అంటే పిల్లలు పుట్టరని ఏమి ఉండదు, బట్ ద కాజ్ ఏంటిది అసలు ఎగ్ రిలీజ్ కావట్లేదా, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, లేకపోతే అంటే మీకు 38 ఇయర్స్ అంటున్నారు కదా, ఒక్కొక్కసారి మెనిపాజ్ కూడా కొద్దిగా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ మెనిపాజ్ వస్తుందా, ఈ పీరియడ్స్ కనుక రెగ్యులర్గా ఉంటే ఇవన్నిటిని హార్మోన్ టెస్ట్లు చేయించుకోండి, స్కానింగ్ చేయించుకోండి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. మీకు 90% అన్న మీకు పిల్లల అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒకసారి కన్నారు కనుక మీరు హోప్స్ కోల్పోవలసిన అవకాశం లేదు. డాక్టర్ గారు, అన్నపూర్ణ గారు ఇలా అడుగుతున్నారు. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. అయితే నాకు చాలా త్వరగా పిల్లలు కావాలని ఉంది. ఈ విషయమై ఎగ్ కరెక్ట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో దయచేసి తెలియజేయగలరు. నా వయసు 21. ఎగ్ రిలీజ్ అయ్యే సమయాన్ని ఎలా తెలుసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అన్నపూర్ణ గారు, మీరు 21 ఇయర్స్ రీసెంట్గా మ్యారేజ్ అయిందంటున్నారు కనుక అందరి లేడీస్కి ఏంటంటే ఈ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు ఒక పని చేయండి. సపోజ్ మీకు 1 మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు 12th డే ఆఫ్ ది పీరియడ్, సపోజ్ నేను ఎలా చెప్తున్నానంటే సపోజ్ మీకు మే 1కి పీరియడ్ అయిందనుకోండి, సో మళ్ళీ మీకు జూన్ 1కి పీరియడ్ అవుతుంది కదా, దాన్ని 30 డేస్ పీరియడ్ అంటారు. సో 30 డేస్ పీరియడ్లో మధ్యలో మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, దాన్ని ఓవ్యులేషన్ పీరియడ్ అంటారు. సో 12th డే ఆఫ్ ది పీరియడ్ నుంచి మీరు 17th డే ఆఫ్ ది పీరియడ్ ఇలా మీరు ఒక క్యాలెండర్లో లెక్క రాసుకోండి. సో మీ పీరియడ్ అయిన రోజును డే 1 అంటాము. సో 12th నుంచి 17th డే వరకు ఫర్టిలైజేషన్ పీరియడ్. ఆ టైంలో మీరు మీ హస్బెండ్ కలవండి. మీకు చాలా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఒక 70% ఉంటుంది. సో ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా అంటే ఈ టైంలో, ఈ ఓవ్యులేషన్ టైంలో మీకు కొద్దిగా తిన్నగా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఒక్కొక్కసారి కడుపులో నొప్పి కూడా వస్తుంది, ఎగ్ రిలీజ్ అయినట్టు. సో న్యాచురల్గా మీరు ట్రై చేయాలంటే ఈ 12th డే నుంచి 17th డే వరకు మీరు ట్రై చేయండి. అలా ఒక 2-3 మంత్స్ చూడండి. చూసిన తర్వాత మీకు డౌట్ ఉన్నదనుకోండి, ఓవ్యులేషన్ అవుతుందో లేదో అని డౌట్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోవచ్చు. ఒక బేసిక్ స్కాన్ చేయించుకొని ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మీరు తెలుసుకోవచ్చు అండి. భార్యాభర్తలిద్దరూ రకరకాల కారణాల దృష్ట్యా పిల్లల్ని ఎప్పుడు కనాలో ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అనూహ్యంగా గర్భధారణ జరిగిపోవచ్చు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో పొరపాటు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడా కారణం కావచ్చు. గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మిస్ అవ్వడం కూడా అవాంఛనీయ గర్భం పట్ల ఆవేదనకు కారణమవుతోంది. డాక్టర్ గారు, లీలా ఇలా అడుగుతున్నారు. ఋతుచక్రంలో 14వ రోజున శృంగారంలో పాల్గొంటే గర్భధారణ జరుగుతుందని మా వారికి ఎవరో చెప్పారట. అందుకే పిల్లల్ని కనాలని అనుకున్నప్పటి నుంచి అదే విధంగా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు 6 నెలలు గడిచింది, అయినా నేను గర్భం దాల్చలేదు. మా ఇద్దరిలో ఎవరికైనా లోపం ఉన్నట్టు అనుకోవాలా, లేదంటే 14వ రోజు కాకుండా వేరే రోజు ప్రయత్నించాలా అనేది అర్థం కావడం లేదు. వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. లీలా గారు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే ఋతుక్రమం అనేది నార్మల్గా జరిగేటప్పుడు అంటే రెగ్యులర్ సైకిల్స్ అనేది వచ్చేటప్పుడు కేవలం 14వ రోజు మాత్రమే ఓవ్యులేషన్ అనేది జరగదండి. అలా పర్టికులర్గా ఓన్లీ 14th డేనే ఓవ్యులేషన్ జరుగుతుంది అని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు అండ్ ఎక్కడా కూడా రాసి లేదండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓవ్యులేషన్ అనేది ఏ టైంలోనన్నా జరగవచ్చు. అంటే కొంతమందికి 28 రోజుల సైకిల్ ఉంటుంది, కొంతమందికి 35 రోజుల సైకిల్ ఉంటుంది, కొంతమందికి 20 రోజులకే సైకిల్ అనేది వస్తుందన్నమాట. సో మీ సైకిల్ విధానాన్ని బట్టి యూజువల్గా 10 రోజుల ముందు వరకు కూడా అంటే ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ సైకిల్ కనుక మీకు ఉన్నట్టయితే 8వ రోజు నుంచి అంటే మీకు పీరియడ్ వచ్చిన మొదటి రోజుగా పరిగణిస్తే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు గనక మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని కేవలం ఒక్కరోజు కలిసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకోవడం మాత్రం కేవలం మీ అపోహ మాత్రమే. సో డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీ సైకిల్స్ కనుక 28 to 30 డేస్ సైకిల్స్ కనుక ఉన్నట్టయితే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు ఎయిదర్ అంటే రోజు కాకపోయినా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు 1 సంవత్సరం పాటు కూడాను ఇలా ట్రై చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ కనుక రానటువంటి పక్షంలో ఏంటి అంటే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని మీరు చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు డెఫినెట్గా అంటే మీరు ఏదైతే పాటిస్తున్నారో 14th డే మాత్రమే కలవటం అనేది చాలా తప్పు పద్ధతి అండి. 8వ రోజు నుంచి 18వ రోజు వరకు మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, రేణుక ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 39 ఏళ్ళు, బాగా ఆలస్యంగా పెళ్ళయింది. పిల్లల్ని కనాలని ఉంది కానీ చాలామంది నిరుత్సాహపరుస్తున్నారు. ఈ వయసులో పిల్లల్ని కంటే పుట్టబోయే పిల్లలకు సమస్యలు వస్తాయని అంటున్నారు. 40 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. రేణుక గారు, 40 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రెగ్నెన్సీ వస్తే మేము ఎల్డర్లీ ప్రైమీ అని అంటామండి. సో ఎల్డర్లీ ప్రైమీ అంటే ఏంటంటే 40 సంవత్సరాలు ఎవరికైతే దాటినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో వాళ్ళు కొన్ని టెస్టులు చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది ముందుగానే కనిపెట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే యూజువల్గా 40 ఇయర్స్ తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో లైక్ ఎల్డర్లీ ప్రైమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావటము, అదే రకంగా మిస్క్యారేజెస్ అవ్వటము అంటే అబార్షన్స్ ఎక్కువగా అవ్వటము, లేదంటే బిడ్డకి అవయవ లోపాలు రావటము, ఇలాంటివి కొంచెం ఎక్కువ శాతమే చూస్తూ ఉంటాం అన్నమాట. అలా అని చెప్పి మీరు ప్రెగ్నెన్సీ అస్సలు ప్లాన్ చేసుకోకూడదన్న అవసరం ఏమీ లేదండి. ఒకవేళ కనుక మీరు ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకు అసలు మీ అంతలు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అని కొన్ని టెస్టులు చేసి దాని తర్వాత ఏంటి అంటే ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అయితే మంచి పద్ధతి. మొదటిసారి 40 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ ఎవరైతే కావాలనుకుంటారో అలాంటి ఆడవాళ్ళల్లో డెఫినెట్గా కొన్ని కాంప్లికేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అది మీరు యాక్సెప్ట్ చేసి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అవాంఛనీయ గర్భాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు అనేకం ఉన్నాయి. అందువలన కాన్పు కాగానే మళ్ళీ పిల్లల్ని కనాలనుకునేదాకా గర్భం నివారించడానికి తగిన పద్ధతులు పాటిస్తారు. అలా ఆలోచించే జంటలకు అనేక రూపాల్లో గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి. అయితే ఏది సురక్షితం, ఏది సులభం, ఏది దీర్ఘకాలంలో పనిచేస్తుంది, దీనివల్ల దుష్ఫలితాలు కనపడతాయి అనే అంశాల ఆధారంగా జంటలు తమకు అనువైన సాధనాలను ఎంచుకోవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ.
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.